హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటా. సో, ఈరోజు ఈ వీడియోలో మనం మన హ్యాకింగ్ ల్యాబ్ ఎలా సెటప్ జేసుకోవాలి, అసలు హ్యాకర్స్ ఏ టూల్స్ వాడతారు, ఈ టూల్స్ ఎలా సెటప్ జేసుకోవాలి చెప్తా ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అసలు ఈ హ్యాకింగ్ ల్యాబ్ ఎలా సెటప్ జేసుకోవాలి, ఈ హ్యాకింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, మీకు అర్థమవుతుంది. స్టెప్ స్కిప్ చేస్తే మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెటప్ చేసేటప్పుడు. సో, ఈరోజు మనం ఇందులో ఈ హ్యాకింగ్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి మనం ఒక ప్యారెట్ ఓఎస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకోబోతున్నాం. అసలు ప్యారెట్ ఓఎస్ అంటే ఏంటి? తెలియని వాళ్ళకి చెప్తున్నా వినండి. ప్యారెట్ ఓఎస్ అంటే ప్యారెట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇదొక డీబియన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వచ్చేసి అందరూ మీరు కాలీ లినక్స్ గురించి వినే ఉంటారు. సో, కాలీ లినక్స్ బదులు నేనిక్కడ ఈ సెటప్‌లో నేను ప్యారెట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ప్యారెట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తాను. సో, మీ అందరికీ కాలీ లినక్స్ గురించి తెలిసిందే. అండ్ ఇప్పుడు కాలీ లినక్స్ వర్సెస్ ప్యారెట్ ఓఎస్ గురించి కంపారిజన్ చూద్దాం. సో, కంపారిజన్ చూసిన తర్వాత మీకు నచ్చింది మీరు సెటప్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాలీ లినక్స్ అండ్ ప్యారెట్ ఓఎస్ సేమ్ ఇన్‌స్టాలేషన్, సేమ్ సెటప్, సేమ్ టూల్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అది ఎక్స్‌ప్లెయిన్ ఇస్తాను. సో, కమింగ్ టు ద కంపారిజన్ వచ్చేసి 2 డీబియన్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్సే. అండ్ ప్రైమరీ ఫోకస్ చూసుకున్నట్లయితే సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ డెవలప్‌మెంట్ కోసం ప్యారెట్ ఓఎస్ యూజ్ చేయండి. అదే కంప్లీట్‌లీ అఫెన్సివ్ సెక్యూరిటీ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ హ్యాకింగ్ టూల్స్ కోసం అయితే కాల్ లినక్స్ యూజ్ చేయండి. ఎడిషన్స్ 2 లైట్ వెయిట్‌వి ఉంటవి. అండ్ నెక్స్ట్ డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్‌కొచ్చేసరికి మీరు మీకు నచ్చింది చూజ్ చేసుకోవచ్చు. కేడీఆర్, ఎక్స్ఎఫ్, కాల్ లినక్స్ అయితే ఎక్స్ఎఫ్, సిఈ ఉంటుంది డిఫాల్ట్‌గా. సో, టూల్ సెట్స్ వచ్చేసి హ్యాకింగ్, ప్యారెట్ ఓఎస్‌లో హ్యాకింగ్ ప్లస్ ఫోరెన్సిక్ టూల్స్ ప్లస్ సెక్యూర్ డెవ్ టూల్స్ ఉంటాయి. అదే కాల్ లినక్స్‌లో ఫుల్ అఫెన్సివ్ సెక్యూరిటీ టూల్స్ ఉంటాయి. అనానిమిటీ టూల్స్ వచ్చేసి ఈ ఇందులో ఎక్స్‌ట్రాగా ఇన్‌బిల్ట్ అవి వస్తాయి ప్యారెట్ ఓఎస్‌లో. టార్ అని, ఎనాన్సర్ఫ్ అని. సో, ఇవి ఎక్స్‌ట్రాగా ఇన్‌బిల్ట్ వస్తాయి. ఇవి కాల్ లినక్స్‌లో రావు. మనం సెటప్ చేసుకోవచ్చు అవసరమైతే మాన్యువల్‌గా. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, వెయిట్ కంపారిజన్ వచ్చేసి అండ్ సైజ్ కంపారిజన్‌లో ఒక ప్యారెట్ ఓఎస్ కొంచెం స్మాల్, కాల్ లినక్స్ ఈస్ ద బిగ్. రెండిట్లో 600 ప్లస్ హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి. కానీ ఆహ్, ఎ ఎక్కువ శాతం ప్రైవసీ అండ్ సెక్యూరిటీ టూల్స్ కోసం అయితే ప్యారెట్ ఓఎస్ యూజ్ చేయండి. లేదంటే కాల్ లినక్స్ యూజ్ చేయండి. సో, ఇందులో టూల్స్ వచ్చేసి ప్యారెట్ ఓఎస్‌లో హ్యాకింగ్ టూల్స్, ఫోరెన్సిక్ టూల్స్, క్రిప్టో క్రిప్టో టూల్స్, సెక్యూర్ డెవ్ టూల్స్, అనానిమిటీ టూల్స్ ఉంటాయి. అదే కాల్ లినక్స్‌లో అయితే ఫోకస్డ్ హెవీలీ ఆన్ అఫెన్సివ్ సెక్యూరిటీ. కంప్లీట్‌గా అఫెన్సివ్ సెక్యూరిటీ పైన ఫోకస్ అయి ఉంటుంది. అండ్ మనం ర్యామ్ సైజ్ కంపేర్ చేసుకున్నట్టయితే మనకు ఆహ్, ప్యారెట్ ఓఎస్‌కి హోమ్ ఎడిషన్‌కైతే మినిమమ్ 512 ఎంబీ ర్యామ్. రికమెండెడ్ అయితే 1-2 జీబీ కావాలి. అదే ప్యారెట్ ఓఎస్ సెక్యూరిటీ ఎడిషన్ అయితే 1 జీబీ నుంచి మినిమమ్ ర్యామ్ అయితే 1 జీబీ. రికమెండెడ్ అయితే 2 జీబీ ప్లస్. సో, ఈ రెండిటి కంపారిజన్ అర్థమైంది కదా! సో, ఇది ఎలా సెటప్ చేసుకోవాలి ఏందో తెలుసుకుందాం. ఇందులో ఈ రెండిట్లో కాల్ లినక్స్ అండ్ ప్యారెట్ ఓఎస్‌లో ఆల్రెడీ 600 ప్రీ ఇన్‌స్టాల్డ్ టూల్ వస్తాయి హ్యాకింగ్‌కి సంబంధించినయి. సో, అవి యూజ్ చేసి మీరు పాస్వర్డ్ క్రాకింగు ఇలాంటియన్నీ చేయొచ్చు. మొబైల్ హ్యాకింగు అండ్ చాలా చేయొచ్చు. సో, అదేందో చెప్తాను. సో, దీన్ని మీరు సెటప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీ ల్యాప్‌టాప్‌లో వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. వర్చువల్ బాక్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. వర్చువల్ బాక్స్ అంటే వర్చువల్‌గా ఒక బాక్స్, ఆ పదాన్ని చూడండి. వర్చువల్‌గా ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌లో మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయడమే అంతే. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది. ఈ కంప్యూటర్ ఇదొక విండోస్ కంప్యూటర్. ఇందులో నేను ఇంకొక విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. నేను కంప్యూటర్‌లో ఇంకొక కంప్యూటర్ కావాలి అంటే నీకు ఈ వర్చువల్ బాక్స్ తోటి ఇంకో కంప్యూటర్, ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అంటే మీ విండోస్ కంప్యూటర్‌లో ఈ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆపరేటింగ్ సిస్టమ్ పేరు టైప్ చేసి చివరన ఐఎస్ఓ ఫైల్ అని టైప్ చేయండి గూగుల్‌లోకెళ్ళి. వెళ్తే మీకు ఐఎస్ఓ ఫైల్ వస్తుంది. దాంతోటి ఇప్పుడు నేను చూపించే సెటప్ తోటి సెటప్ చేస్తే మీరు కంప్యూటర్‌లో ఇంకొక కంప్యూటర్ యూజ్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ మ్యాక్ ఓఎస్. అంటే మీరు విండోస్ కంప్యూటర్ లోపల మ్యాక్ ఓఎస్ కూడా యూజ్ చేయొచ్చు.
సో, ఇప్పుడు ఈ విండోస్ కంప్యూటర్ లోపల నేను ప్యారెట్ ఓఎస్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో, ఎలా సెటప్ చేయాలో చెప్తున్నా. ఈ వర్చువల్ బాక్స్ యూజ్ చేసి. వర్చువల్ బాక్స్ అంటే అర్థమైంది కదా! కంప్యూటర్‌లో ఇంకొక కంప్యూటర్ ఇన్‌స్టాల్ చేయాలంటే మనం కొత్త కంప్యూటర్ కొనుక్కోకుండా ఇదే కంప్యూటర్‌లో ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయాలంటే వర్చువల్ బాక్స్ యూజ్ చేస్తాం సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, ఈ వర్చువల్ బాక్స్ ఇన్‌స్టాల్ చేయాలంటే మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్రౌజర్‌లోకెళ్ళి దీనికోసం మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ప్యారెట్ ఐఎస్ఓ ఫైల్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వెబ్‌సైట్ వస్తుంది మనకు. ప్యారెట్ సెక్యూరిటీ అని. parrotsec.org. మనకు 2 జీబీ ర్యామ్ ఎనఫ్ ఫర్ ప్యారెట్ ఓఎస్. బట్ అట్‌లీస్ట్ 2 జీబీ అండ్ 2 క్రోర్స్ ఆర్ స్ట్రాంగ్‌లీ రికమెండెడ్ ఫర్ ప్యారెట్ సెక్యూరిటీ అండ్ హోమ్ ఎడిషన్స్. ఇందులో 2 ఎడిషన్స్ ఉంటాయి. హోమ్ అండ్ సెక్యూరిటీ ఎడిషన్. సో, ప్యారెట్ సెక్యూరిటీ ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. సో, వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత కొంచెం నెట్ స్లోగా ఉంది వెయిట్ చేయండి. ఇదే ప్యారెట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి లైవా, వర్చువలా, ఐఓటీయా. సో, ఇక్కడ హోమా, సెక్యూరిటీ ఎడిషనా చెప్పాగా రెండిటికి డిఫరెన్స్. నేను ఇక్కడ సెక్యూరిటీ ఎడిషన్ చూజ్ చేసుకుంటున్నాను. అండ్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే 64 బిట్ చూజ్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో, డౌన్లోడ్ క్లిక్ వెంటనే వర్చువల్ బాక్స్ అని సెలెక్ట్ చేసుకోండి ఈడ. వర్చువల్ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాక వెయిట్ చేయండి డౌన్లోడ్ అవుతుంది. నా దాంట్లో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది. సో, నెక్స్ట్ మీరు ఈ వర్చువల్ బాక్స్ ఓపెన్ చేయండి. వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి నాకు డౌన్లోడ్ అయిన వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయండి. బ్లూ కలర్ స్టార్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నేమ్ ఇవ్వండి. ప్యారెట్ 2 అని ఇస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి పాత్. మీరు ఇందాక ఇన్‌స్టాల్ చేసిన ఐఎస్ఓ ఫైల్ ఉంటుంది. ఐఎస్ఓ ఫైల్ అక్కడ ఇవ్వండి. ఇస్తే బై డిఫాల్ట్ కింద అదే సెటప్ అయిపోతుంది. సెటప్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కింద ఆల్రెడీ ఐఎస్ఓ ఫైల్ ఇచ్చేసాను. కింద ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మెమరీ చూజ్ చేసుకోండి. ఇక్కడ సీపీయూ మినిమమ్ 2 ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ యొక్క సైజ్. ఇక్కడ 20 జీబీ ఇస్తున్నాను డిఫాల్ట్. పైన నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫినిష్ కొట్టండి. సో, అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టార్ట్ కొట్టండి. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది. స్టార్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రైట్ సైడ్ పవరింగ్ అప్ వీఎం అని కనిపిస్తుంది. సో, కాసేపు వెయిట్ చేయాలి. ఈ పవర్ అయిపోతుంది. పవర్ అయిపోయిన తర్వాత మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వస్తుంది. ఇక్కడ ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. సో, కాసేపు వెయిట్ చేయండి. ఇన్‌స్టాల్ అని క్లిక్ చేసిన వెంటనే లోడ్ అవుతుంది.
సో నెక్స్ట్ మనకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు వ్యూ సైజులోకి ఫుల్ స్క్రీన్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు. స్విచ్ కొడితే ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ మీకు ఇబ్బందిగా ఉంటుంది బ్యాక్ వెళ్ళడానికి. సో ఐ డోంట్ రికమెండ్ యూ టు కీప్ ఫుల్ స్క్రీన్ మోడ్. నార్మల్ మోడ్లోనే ఉంచుకోండి. సో నెక్స్ట్ ఇలా లోడ్ అయిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇదే ప్యారెట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ అప్లికేషన్స్ పైన క్లిక్ చేస్తే మనకు ప్రైవసీ అన్సర్ఫ్ అని చెప్పి అన్సర్ఫ్ ఇవి ఎక్స్ట్రా వస్తాయి ఇందులో. లినక్స్లో రావు. క్రిప్టోగ్రఫీ ఇది, ఆఫీస్, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, గేమ్స్, పెన్ టెస్టింగ్ ఇందులో పోతే మోస్ట్ యూజ్డ్ టూల్స్లో ఇవన్నీ ఎయిర్ క్రాక్, ఎయిర్ డన్, బగ్స్ టు మల్టీగో. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోకి వెళ్తే మనకు ఓసెన్ పైన చాలా బేస్డ్ టూల్స్ ఇందులో ఉంటాయి. ప్రీ ఇన్స్టాల్డ్, మల్టీగో. అండ్ మీకు ఓసెన్ ఫుల్ కోర్స్ కావాలంటే నేను ఒక ఓసెన్ ఫుల్ కోర్స్ 2 hours వీడియో వేసాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్, వల్నరబిలిటీ స్కానింగ్లో ఫజింగ్, వెబ్ యాప్ పెన్ టెస్టింగ్, ఎక్స్ప్లోయిటేషన్ టూల్స్, మెయింటైనింగ్ యాక్సెస్, పోస్ట్ ఎక్స్ప్లోయిటేషన్, పాస్వర్డ్ అటాక్స్, వైర్లెస్ అటాక్స్, స్నిఫింగ్, డిజిటల్ ఫోరెన్సిక్ అంటే మన మొబైల్ నుంచి ర్యామ్ ఇలాంటి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఏదైనా సైబర్ ఫ్రాడ్ అయితే. సో ఇలాంటి టూల్స్ యూజ్ చేసి పోలీసులు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మన మొబైల్లో ర్యామ్ కానీ లేకపోతే ఏమైనా డీటెయిల్స్ ఉంటే ట్రేస్ చేయడానికి. సో ఇందులో బంచ్ ఆఫ్ స్క్రీన్‌షాట్ టూల్స్ చాలా వస్తాయి. రివర్స్ ఇంజనీరింగ్ టూల్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇదే లినక్స్. ఇందులో అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడ ఈ బ్లాక్ కలర్ది డాలర్ సింబల్ కనిపించేది ఇది టర్మినల్. దీన్ని టర్మినల్ అంటారు. సో ఈ టర్మినల్ యూజ్ చేసి మనం ఇందులో ఉన్న 600 టూల్స్ కాకుండా మనకు వేరే టూల్స్ కావాలి. సపోజ్ వేరే టూల్స్ కావాలంటే మనం ఈ టర్మినల్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికోసం మీరు ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి. ఫైర్ ఫాక్స్ లోడ్ అవుతుంది. ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయినాక మీకు కావాల్సిన టూల్ అంటే గిటబ్ నుంచి కావాలంటే మీరు గిటబ్ నుంచి టూల్ నేమ్ సెర్చ్ చేయండి. నేను ఇక్కడ వే బ్యాక్ యూఆర్ఎల్స్ గిటబ్ అని సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేసిన వెంటనే మనకు ఇలా వస్తుంది. గిటబ్ నుంచి ఇట్లా ఈ విధంగా మనకు ఎక్స్ట్రా కావాల్సిన టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో గిటబ్ ఓపెన్ చేసి ఒక రిపో ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ కోడ్ కనిపిస్తుంది. ఆ కోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ వస్తుంది. ఈ కాపీ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మన టర్మినల్లోకి వెళ్ళి గిట్ క్లోన్ ఈ కమాండ్ మీకు ఏది ఇన్స్టాల్ కావాలని ఫస్ట్ గిట్ క్లోన్ కొట్టాలి. గిటబ్ నుంచి గిట్ క్లోన్ అని కొట్టి ఎంటర్ కొడితే క్లోన్ అయిపోతుంది. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం లినక్స్లో కూడా ఇదే ప్రాసెస్. లినక్స్ అండ్ ప్యారెట్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో ఎక్స్ట్రా టూల్స్ ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డిఎస్ అని కొడితే లిస్ట్ ఆఫ్ ఏమేమి డెస్క్టాప్స్లో ఏమేమి ఉన్నాయి టూల్స్ ఏమేమి ఇన్స్టాల్ అయ్యో వస్తాయి. నాకు వే బ్యాక్ యూఆర్ఎల్ ఓపెన్ చేసినా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ కాపీ చేసి సిడి వే బ్యాక్ యూఆర్ఎల్స్ అని కొడితే సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో ఈ లినక్స్ కమాండ్స్ నేర్చుకోవాలి. లినక్స్ అండ్ ప్యారెట్ ఓఎస్లో సేమ్ కమాండ్స్ ఉంటాయి. మీరు లినక్స్ కమాండ్స్ ఉంటాయి. టాప్ 50 or టాప్ 100 నేర్చుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ లినక్స్ ఆర్ లినక్స్ ఆర్ ప్యారెట్ ఓఎస్ యూజ్ చేయాలంటే. సో ఇంతే గైస్. సో ఈ విధంగా సెటప్ చేసుకొని మీరు ఈ టూల్స్ అన్ని ఎక్స్ప్లోర్ అయ్యి మంచిగా యూజ్ చేసి నేర్చుకోండి హ్యాకింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.